పల్నాడు జిల్లా దాచేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు పత్తి అమ్ముకోవడానికి కిసాన్ కపాస్ యాప్లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం పెట్టారని అన్నారు. ఈ యాప్లో ఎప్పుడు ఆన్లైన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది రైతులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పంటను పండించి పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామాల్లో రైతు అభిప్రాయం తీసుకుని కిసాన్ కపాస్ యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు రైతు పత్తి అమ్ముకోవడానికి పోతే గతంలో ఉంది పైరవారి పోయి ఈ క్రాప్ అనేది పెట్టారు. ఈ క్రాప్ ఏ పైరు వేస్తే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, అంతవరకు అధికారులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాబట్టి రైతుకు వచ్చిన ఇబ్బంది లేదు. రైతు కూడా హ్యాపీగానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ పని కాదు కాబట్టి. ఏ పైరు వేస్తే ఆ పైరు రాసుకొని వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పత్తి అమ్ముకోవాలంటే, మిర్చి అమ్ముకోవాలన్నా, కందులు అమ్ముకోవాలన్నా కూడా గతంలో ఏముండేది, ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాల్లో ఫార్మర్ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఏ రోజు రైతుకు వెసులుబాటుగా